జీవన చదరంగం ధారావాహిక 13వ భాగం. రచన వాడపల్లి పూర్ణ కామేశ్వరి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. సిరిచందనాకి తాతగారన్నా ఆయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది. 10 ఏళ్ల కిందట రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు 2 టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసుల్లా కనిపించే 4 అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి 12 ఏళ్ల షర్మిల అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్ని విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది. ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ళ ఊరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది. వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్లతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నాయని చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంటుంది సిరి. బెంగళూరులో రాజావాళ్ల ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది శ్యామల. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. పారిపోతూ ఉన్న షర్మిలను రాజారాం దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమంలో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. మైత్రి సిరీలు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది. రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది సిరి. పిల్లల్లేని రాధ గౌరీకి పుట్టిన 4వ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది. ఆ పాపే మైత్రి. మాయ మాటలతో మైత్రిని శారీరకంగా లొంగదీసుకుంటాడు రాఘవ. మైత్రి నెల తప్పుతుంది. ఇంటి నుండి పారిపోయి రాఘవను పెళ్లి చేసుకుంటుంది. మైత్రి తనను దూరం పెట్టిందని రాధతో చెప్పి బాధపడుతుంది సిరి. ఇక జీవన చదరంగం ధారావాహిక 14వ భాగం వినండి. ఆనందంగా సాగిపోతున్న వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది మైత్రి. ప్రేమగా చూసుకునే అత్తమామలు, ఆప్యాయంగా వదిన అంటూ పలకరించే ఆడపడుచు ఎంతో అద్భుతంగా ఆనందభరితంగా అనిపిస్తోంది. నన్ను కదా ఇంతటి అదృష్టం ఆవహించింది. మురిసి పొలకించిపోతోంది. 2.5 నెలల వైవాహిక జీవితం. అప్పటికే తనకి 4వ నెల దాటేసింది. సమయానికి వివాహం జరగడంతో అది ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. సాఫీగా ఆనందంగా సాగిపోతున్న జీవితంలో ఒకరోజు రాఘవ మాట్లాడుతూ, కొంత పైకం సర్దుబాటు చేయవలసిన పరిస్థితుల్లో మన డీలర్స్ని అడగడానికి వెళ్ళాను. 1 వారం తర్వాత కానీ సర్దుబాటు అవదన్నారు. మన డబ్బంతా వ్యాపారంలో చిక్కడింది. నాకిప్పుడు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. మన వ్యాపారానికి సంబంధించి ఖర్చులు. వ్యాపారంలో లావాదేవీల విషయమై క్లయింటు మనపై కేసు వేశారు. లాయర్ గారు ముందస్తు జామీను తీసుకోవడం మంచిదన్నారు. కొన్ని అనుకోని అవాంతరాల వల్ల ఇవాళే పైకం అవసరమవుతోంది. నువ్వేమైనా సహాయపడగలవా? అమాయకంగా అడిగాడు రాఘవ. అదేంటి బావా, జామీనేంటి అంటే యాంటిసిపేటరీ బెయిలా? అమ్మో, విషయం అంత తీవ్రమా? కంగారుగా అడిగింది మైత్రి. ఇవన్నీ వ్యాపారంలో మామూలే మైత్రి, నువ్వు కంగారు పడకు. ఇప్పుడు నీకు చెప్పిన కారణం నీ సహాయం కోసం అన్నాడు రాఘవ. నేనేం చేయగలను బావా? బేరగా అంది మైత్రి. నీ వస్తువులు ఇస్తే ఇప్పుడు మనకి గండం గట్టెక్కుతుంది. మళ్ళీ ఒక 10 రోజుల్లో నీకు తిరిగి ఇచ్చేస్తాను మైత్రి, అభ్యర్థనగా అన్నాడు రాఘవ. రాఘవ చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థమవలేదు మైత్రికి. వ్యాపారంలో డబ్బు చిక్కులు ఉండడం సహజమే, అది అర్థం చేసుకోగలం. కానీ ఈ జామీను ఏమిటో అనుకుంది. సంకోచంగా చూస్తున్న మైత్రితో అన్యాయంగా, అదే మైత్రి, ఈ మధ్య ఆ నోట్లు స్టాంపు పేపర్ల కేసు వినికిడిలో ఉంది కదా, నువ్వు న్యూస్లో వింటున్నావుగా, దానికి ముందస్తు బెయిల్ తీసి పెట్టుకుందామన్నారు మన లాయర్ గారు. అందుకు కాస్త ఖర్చు అవుతుంది తడబడుతూ అన్నాడు రాఘవ. దానికి మీకు ఏమిటి సంబంధం అంది మైత్రి. మనకి 100% షేర్లతో స్వంతమైంది మందుల వ్యాపారమైతే ఆ పేపర్ మిల్లులో మనకి 50% భాగస్వామ్యం ఉంది. మనకు అధిక లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం అదేనని నీకు ఇదివరలోనే చెప్పాను కదా.
చూడబోతే మనదైన వ్యాపారాన్ని మించిపోతాయేమో దీని లాభాలు అతి తేలిగ్గా అన్నాడు. మొట్టమొదటిసారి మైత్రి గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఇన్నాళ్లకి ఇప్పుడు అతడి మాటను సందేహాత్మకంగా చూసింది. బావా, మనకి అలాంటి వ్యాపారాలు వద్దు. మనం ప్రభుత్వానికి సమాజానికి అయిన వాళ్ళందరికీ ఆమోదకరమైన పనే చేద్దాం. నేను నువ్వు ఇద్దరము ఉద్యోగాలు చేసుకుంటే ఎంతో చక్కగా బతకచ్చు. అనుమానం రేకెత్తిచ్చే పనులు మనకెందుకు? తలెత్తుకొని తిరిగేలా ఉండాలి మన వృత్తి. ఇలాంటి వ్యాపారాలు వద్దు బావా, తనకు తెలిసినంతలో చెప్పింది. ఓసి పిచ్చి ముద్దు, ఎవడి చేతుకుందో పనిచేస్తే ఎంతొస్తుంది? మహా అయితే కొన్ని వేలు. మనం ఇప్పుడే లక్షల్లో ఉన్నాం. అతి కొద్ది కాలంలో కోట్లను చూస్తాం. అదీ కాక ఇదేమీ అన్యాయమైంది కాదు. ఆ మిల్లులో చట్టవిరుద్ధమైన పేపర్ కూడా తయారీలో ఉందని పోలీసులు అనుమానంతో కూపీలాగుతున్నారు. వ్యాపారం అన్నాక ఇలాంటి చిన్న చిన్న అవాంతరాలు, ఇబ్బందులు తప్పవు. మా నాన్న బాబయ్య గత 15 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. నచ్చజెప్పాడు. తన వెంట తెచ్చుకున్న బంగారమంతా తీసిచ్చింది. ఒక 1 వీక్లో మనకు కలెక్షన్స్ రాగానే నీకు మళ్ళీ ఇచ్చేస్తానే ప్రేమగా అన్నాడు. దానిదేముంది బావా, మనమిద్దరము ఒకటిగా బతకడానికి వచ్చాక నీది నాది అని ఏముంది? అవసరానికి మనకు ఉపయోగపడ్డానికేగా అది అంది. అక్క, రాజా అన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారట. ఎంతో ఆదుర్దాగా అంది గౌరీ. ఇంట్లోంచి పిల్ల చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినప్పుడు కానీ ఆ తరువాత కానీ కన్న తల్లిగా చేయని ఫోను ఇప్పుడు చేసేసరికి ఆశ్చర్యం కంటే అసహ్యమే ఎక్కువ కలిగింది రాధకు. మనుషుల కుటిలత్వానికి, కిరాతకమైన ప్రవర్తనని కళ్ళారా చూసి అట్టివారి నుండి తిరస్కారాన్ని ఎదుర్కొని కఠినంగా తయారైన గుండె ఇప్పుడు రాధది. గౌరీకి నేడు ఉన్న ఆరాటం ఆనాడు మైత్రిని ఇంటిల్లిపాది కలిసి పన్నాగం పన్ని లేవదీసుకుని వెళ్ళినప్పుడు లేదే. పెంచింది నేనేనైనా మైత్రి తన కన్న కూతురే కదా. ఆనాడు వాళ్ళు చేసింది తప్పని కూడా తెలిసి కళ్ళు మూసుకుపోయిన విషయం ఇప్పుడు మర్చిందా? లేకపోతే ఇప్పుడు ఎలా మాట్లాడినా వెర్రి బాగుల్ది అదే మాట్లాడుతుందని నన్ను గురించి తాను వేసిన అంచనానా? కన్న కూతురి తప్పు కూడా కనపడినంత కళ్ళు మూసుకుపోయాయి. అది ప్రయోజనకరమైందైతే పర్వాలేదు. బంగారపు సూదితో కన్నులు పొడుచుకున్నట్లు ఉండకూడదు కదా. ఎంతటి మాయా ప్రపంచమిది అనుకుంది రాధ. ఓహో, ఇప్పుడు కష్టం వచ్చింది తన తోడబుట్టినవాడైన రాజాకి కదా. అందుకు గుండెల్లో కెలికేస్తున్నట్లు ఉందేమో. రక్త సంబంధం అంత లాగుతుందన్నమాట. కంగారుగా చెబుతున్న గౌరీ మాట విని కొంచెం కూడా చలించలేదు రాధ. చేసిన పాపాలు పండి ఇప్పుడు బదులు చెప్పాల్సిన రోజు వచ్చిందన్నమాట అని మనసులోనే అనుకుంది. ఆనాడు వీళ్ళంతా కలిసి విందులకు కూడా వెళ్ళారే. పెళ్ళే కదా చేసుకున్నాడు, ఇప్పుడేమంత కొంప మునిగిపోయింది అన్నంత తేలిగ్గా చూశారే. ఆడపిల్ల తల్లిగా తను పడుతున్న బాధను కూడా లెక్క చేయక, జరుగుతున్నది తప్పు అని నిలదీయక అందరూ అవతల తరఫున చేరి తప్పు చేస్తున్న పిల్లని ఉసిగొల్పారే. ఒక ఆడపిల్ల జీవితం నాశనమవుతుండగా చూస్తూ ఉండడమే కాకుండా అగ్నికి ఆజ్యం పోసినట్లు వ్యవహరించారే. ఆ రోజు నేనంటూ ఒకదాన్ని ఆ పిల్ల జీవితంలో ఉన్నానని ఎవ్వరూ అనుకోలేదే. మనస్సులోనే అనుకుంటూ, ఓహో అలాగా, ఏం జరిగిందో? పోలీసుల దాకా వచ్చిందంటే ఏం చేసి ఉంటారేంటి? ఏది ఏమైనా ఇప్పుడు మనమేం చేయగలం గౌరీ నిర్లిప్తంగా అంది. గౌరీ వల్ల కొద్దిపాటి సహాయం దొరుకుతుందేమో అని తాపత్రయంతో రామకృష్ణ లాంటి పెద్ద మనిషి ద్వారా ఫోన్లో కూడా మాట్లాడించి ఉద్యోగ విలువ తెలియజేయాలని ఆరాటపడినప్పుడు తిరస్కారమే ఎదురయ్యింది. అలాంటి గౌరికి రాధ స్పందన చెంప చెళ్ళుమన్నట్లయింది. ప్రతి మనిషికి మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది. వారి నైజాన్ని అది ఎత్తి చూపుతూనే ఉంటుంది. చొరక తగిలిన గౌరీ ముభావంగా మారిన స్వరంతో సరే అక్క అంటూ ఫోన్ పెట్టేసింది. మైత్రి మామగారు రాజాను పోలీసులు అరెస్ట్ చేయగా చిందరవందరగా తయారైంది ఆ కుటుంబం. ఇంటిని సైతం సీజ్ చేయగా చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లయింది ఆ సంసారం. పెళ్ళిడికొచ్చిన కూతురుతో సహా హైదరాబాద్లోని అన్నగారింటికి చేరింది రాజా భార్య సంధ్య. గాలిమేడలు కడుతున్న భర్తతో సమానంగా తాను కూడా ఆడింది ఆటగా పాడింది పాటగా చేసింది. పిల్లల్ని ఆర్భాటాలతో, అబద్ధపు గొప్పలతో, తప్పుడు ప్రతిష్టతో, భేషజాలతో పెంచి బాధ్యతారాహిత్యులుగా తయారు చేశారు రాజా సంధ్యాలు. ఏడొచ్చిన పిల్లను ఇంట్లో పెట్టుకుని మరదల్ని లేవదీసుకుని వచ్చిన కొడుకుని ప్రోత్సహించారు. ఈరోజు ఇంటిలిపాది వీధిన పడ్డారు. నెలలు నిండుతున్న మైత్రికి మనసంతా బరువుగా ఉంది. పరాయి ఇళ్లలో ఉంటూ కనీసం సీమంతపు సంబరాలైనా లేకుండా ఉంది. మనస్సు బాధలో ఉండగా బిడ్డ ఎదుగుదల మాత్రం ఏ బాగుంటుంది? అంతంత మాత్రంగానే ఉంది మైత్రి పరిస్థితి. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. దాన్ని ఇంట్లోకి తెచ్చాడు. ఇలా ఇల్లు తలకిందులైంది. అత్తగారన్న పుల్లవెరుపు మాటలు చెవిన పడ్డాయి.
40 తులాల బంగారం ఇచ్చాను. అది ఎవరికీ కనపడలేదు. ఇప్పుడు నాకు ఈ అభాండం మిగిలింది. అన్నీ ఆలోచించి ఎన్నో మంచి మాటలు చెప్పిన అమ్మ నాకు చేదయింది. కనీస మర్యాదైనా లేకుండా ప్రవర్తించాను. నా మనస్సులో ఉన్నది చెప్పను కూడా చెప్పకుండా వారి మనస్సు క్షోభ పెట్టాను. నాకు మంచి ఎలా జరుగుతుంది? దిండులో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. నేడు నాకంటూ ఓ సంపాదన ఉంటే ఇలా ఉండేది కాదు నా పరిస్థితి. నాకు ఇలాంటి పరిస్థితి ఒక్కనాటికి ఉండకూడదనేగా అమ్మ తాపత్రయపడింది అనుకుంది. జీవితాన్ని నా చేతులారా నాశనం చేసుకున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాను. సరిదిద్దుకోలేని తప్పు చేశాను. ఇంకా భూమి మీదకు రాని నా బిడ్డ పరిస్థితి ఏమిటో, ఇంత అగాధంలోకి నా జీవితాన్ని నేను తోసేసుకున్నాను విలవిల్లాడింది. మైత్రి, ఎక్కడున్నావే? పెద్దగా కేక వినిపించింది. మారిన రాఘవాస్వరం, తడబడుతున్న అడుగులు, గుప్పున వచ్చిన వాసన. దూరదృష్టితో అమ్మ చెప్పిన మాటలు వినలేదు. పెద్దవాళ్ళ మాటలు చద్ది మూటలు అని ఊరికే అనలేదు. నాకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నాను. అమ్మ గుడ్డి ప్రేమను చులకన చేశాను. అందుకే అంటారు, ఎప్పుడూ నీ మంచి చెడులను మరొకరి దృష్టితో చూడాలని. అప్పుడే మన తప్పును మనకు తెలిసే అవకాశం ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. జీవితం చేజారిపోయింది అనుకుంది రాఘవ వాలకం చూసి. సోషల్ వర్క్లో భాగంగా ఎడ్యుకేటింగ్ ది కిడ్స్ ఇన్ స్లమ్స్ పేరిట సిటీ మధ్యనే ఉన్న మురికివాడను ఎంచుకొని అక్కడి పిల్లలకు చదువు చెప్పడము వంటి వాలంటరీ సర్వీస్ కార్యక్రమాలు చేపట్టిన ఈ బ్యాచ్ వారు కాలేజీకే మంచి పేరు తెచ్చిపెట్టారు. సిరిచందన అందులో కూడా భిన్నమైన అంశాన్ని ఎన్నుకొని కౌమార దశ బాలికలకు వ్యక్తిగత రక్షణ మరియు వ్యక్తిగత పరిశుభ్రత అన్న అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి అవగాహన కలిగేందుకు శిక్షణనిచ్చింది. అలా చేపట్టిన కార్యక్రమం ద్వారా ఆ దశలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చర్చించింది. ఆ దశలో ఎదుర్కొంటున్న సమస్యలు, అసలు వాటి గురించి మాట్లాడడమే నిషిద్ధం అనుకున్న సమాజంలో వాటిని మాట్లాడుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి వారి సమస్యలను పైకి చెప్పుకోవడానికి అవకాశం కల్పించింది. కౌమార దశలోని యువతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను మాట్లాడుతూ వాటికి సమాధానాలను కూడా సూచిస్తూ ఎన్జిఓ సహాయంతో వస్తురూపేణా కొంత మద్దతు ఇస్తూ ఆ మురికివాడలోని అమ్మాయిలకు సహాయపడింది. లైంగిక వేధింపుల సమస్యలను ఎదుర్కొనే విధానాలను తెలియజెప్పింది. బహిష్టుల సమయాల్లో కనీస సదుపాయాలు, మరుగుదొడ్డి సౌకర్యాల వంటి కనీసపు సౌకర్యాలను కల్పించడం చేత వారి ఇబ్బందులను కొంతవరకు మట్టుపెట్టగలిగితే అది తాను సాధించగలిగే విజయమని నమ్మింది. ఎన్జిఓ సహాయ సహకారాలతో వారికి మెన్స్ట్రువల్ కప్పుల ప్రయోజనం గురించి తెలియజెప్పడమే కాక వాటిని ఉపయోగించేందుకు ప్రోత్సహిస్తూ వారి శరీర శుభ్రతకు తోడ్పడడంతో పాటు వాడల పరిశుభ్రతను పెంపొందించడానికి ప్రయోజనమైంది. తుదకు అది పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసింది. సిరిచందన చేపట్టిన ఆ కార్యక్రమం సాధించిన విజయాన్ని అభినందిస్తూ స్థానిక అధికారులు ఆమెకు పురస్కారాన్ని అందజేస్తూ సన్మానించడానికి నిశ్చయించారు. అసలు మాట్లాడడానికే నిషిద్ధమనుకునే కొన్ని విషయాలపై కూలంకషంగా ఆలోచించి అత్యవసర వర్గాలకు వాటి పట్ల అవగాహన కల్పిస్తే దానివల్ల వారికి ఎంతో ప్రయోజనం ఉండడమే కాక అది సామాజిక శ్రేయస్సుకు కూడా దోహదపడుతుందని సభలోని పెద్దలు కొనియాడారు. కాలేజీ వార్షికోత్సవ పండుగలో సిరి సాధించిన ఘనతకు ప్రత్యేక సత్కారాన్ని ఏర్పాటు చేశారు. కాలేజీ నుంచి విజయవంతంగా బయటకు వెళ్లబోయే సిరిచందన మరిన్ని సామాజిక శ్రేయస్సు కార్యక్రమాల ద్వారా ఎంతో సాధిస్తుందని ఆశిస్తున్నానని ప్రిన్సిపాల్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. సిరిచందన జీవిత పయనంలో ఇది తొలి విజయమైంది. అంతే, ఆమె పయనం అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేనంత సజావుగా సాగిపోయింది. తాతగారితో చిన్ననాడు గడిపిన రోజులు పొందిన ప్రేరణ, స్ఫూర్తినిచ్చాయి. నిమ్న వర్గాల వారికి విద్యను అందించి స్వతంత్ర సంగ్రామంలో తన వంతు కృషి చేసిన ఆయన కథ ద్వారా స్ఫూర్తిని పొంది ఆ త్రోవలోనే పయనిస్తూ ఆయనకి తగ్గ మనవరాలు అనిపించుకుంది. కరతాళ ధ్వనుల అభినందనలతో సిరిచందన విజయాన్ని తిలకిస్తున్న అనేక మందిలో మొదటి వరుసలో కూర్చున్న ఆమె తల్లిదండ్రులతో పాటు మేనత్త రాధ కూడా ఉంది. ఆనంద బాష్పాలు ధారలు కాగా మేనకోడల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. సరిగ్గా అలా మైత్రిని చూసుకోవాలని రాధ ఆరాటపడింది. కానీ ఆ అదృష్టానికి నోచుకోనందుకు రాధ బాధపడలేదు, ఈర్ష్య అసలు పడలేదు. పెద్దన్నయ్య కూతురు సిరి ఇంతటి ఘనత సాధించినందుకు మనసారా సంతోషించింది. జీవితంపై సిరికున్న అవగాహనని, స్పష్టతని, ముందు చూపుని చూసి ఆనందపడింది. జీవితంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలన్న తపన కలిగి ఉండడమే తాను అందరిలా కాకుండా ప్రత్యేకమని చూపుతుంది. ఏదో తిన్నాము బతికాము అన్నట్టు కాకుండా ఒక గమ్యం, లక్ష్యం, సామాజిక స్పృహ ఉంటే తప్పక మున్ముందు మరింత గొప్ప పేరు తెచ్చుకోవడం తథ్యమనుకుంది. తన కృషే తిరిగి విజయాలను తెచ్చిపెట్టిందని తను నమ్మిన దాన్ని మరొకసారి ధృవీకరించుకుంటూ
ఇవే లక్షణాలను వీడకుండా కొనసాగితే సిరి మరిన్ని విజయాలను సాధిస్తుందని ఆశించింది రాధ. ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక 15వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.